మన ఫ్రెంచ్ విప్లవం లెసన్ చెప్పుకున్నాం కదండి. అందులో మొత్తం 17 వీడియోలు వచ్చాయి. ఫ్రెంచ్ విప్లవంలోని ప్రతి లైను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులోంచి ఇంపార్టెంట్ బిట్స్ ఒక 35 అలాగా వచ్చాయన్నమాట, 40 లోపు. అదొక వీడియో చేస్తున్నాను. 17 వీడియోల బిట్లన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తానండి. ఈ ఒక్క వీడియో చూసినా కూడా మీరు ఆ 17 వీడియోల్లో లెసన్ అంతా చదివినట్టే. దయచేసి మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెంచ్ విప్లవం ఇంపార్టెంట్ బిట్స్. 1. ఫ్రాన్స్లో నిరంకుశ రాజరికానికి ప్రతిరూపమైన బాస్టైల్ కోటను ప్రజలు ముట్టడించిన రోజు 1789 జూలై 14. 2. 1774లో ఫ్రాన్స్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? 16వ లూయి. 3. ఫ్రెంచ్ సమాజంలో కులీన వర్గం ఈ క్రింది ఎస్టేట్కు చెందినవారు. కులీన వర్గం 2వ ఎస్టేట్కి చెందినవారండి. మతాధికారులు వాళ్ళు 1వ ఎస్టేట్కు చెందినవారు. 4. రైతుల నుండి చర్చు వసూలు చేయ పన్ను టెయిత్. రైతుల నుండి చర్చు వసూలు చేయ పన్ను టెయిత్. 5. ఫ్రాన్స్లో మధ్యతరగతి అనే నూతన సామాజిక వర్గం ఏర్పడిన కాలం 18వ శతాబ్దం. ఫ్రాన్స్లో మధ్యతరగతి అనే నూతన సామాజిక వర్గం ఏర్పడిన కాలం 18వ శతాబ్దం. 6. రాజరికం దైవదత్తం అనే భావనను ట్రీటైస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసంలో విమర్శించినది జాన్ లాక్. రాచరికం దైవదత్తం అనే భావనను 2 ట్రీటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసంలో విమర్శించింది జాన్ లాక్. 7వ బిట్టు. సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించింది రూసో. సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించింది ఎవరండి? రూసో. 8. ద స్పిరిట్ ఆఫ్ ది లాస్ అనే గ్రంథంలో మాంటెస్క్యూ ప్రతిపాదించిన ఆదర్శం ఏంటండి? అధికార విభజన. 9. 1793లో ఫ్రాన్స్లో ఉపాధి అవకాశాలను విమర్శిస్తూ రచనలు చేసిన విప్లవకారుడు జార్జ్ డాంటన్. విప్లవకారుడు ఎవరండి? జార్జ్ డాంటన్. 10. 1787 1789 మధ్య ఫ్రాన్స్లో పర్యటించిన బానిసల స్థితిగతులను తెలుపుతూ రచనలు చేసిన ఆంగ్లేయుడు ఆర్థర్ యంగ్. 11. 16వ లూయి ఎస్టేట్ జనరల్ సమావేశం నిర్వహించిన రోజు 1789 మే 5. 16వ లూయి ఎస్టేట్ జనరల్ సమావేశం నిర్వహించిన రోజు 1789 మే 5. 12. ఎస్టేట్ జనరల్ను మొత్తం ఒకే సభగా భావించి సభ్యుల సంఖ్య ఆధారంగా ఓటింగ్ నిర్వహించాలనే ప్రజాస్వామ్య సూత్రాన్ని తెలుపు గ్రంథం ది సోషల్ కాంట్రాక్ట్. 13. మూడో ఎస్టేట్ అంటే ఏమిటి అనే కరపత్రము రూపొందించింది అబ్బేసియస్. 14. ఫ్రాన్స్లో పన్నులు, వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలు జారీ చేసిన రోజు 1789 ఆగస్టు 4. 15. కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం చాటో. 16. ఫ్రాన్స్ను 1791 రాజ్యాంగం ఈ విధంగా ప్రకటించింది. రాజ్యాంగబద్ధ రాచరికంగా ప్రకటించింది. 17. 1791 ఫ్రాన్స్ రాజ్యాంగంలో క్రియాశీల పౌరులుగా గుర్తించబడినది 25 సంవత్సరాలు పైబడిన వారు, 3 రోజులు కూలీ పన్ను చెల్లించు పురుషులు. 18. 1791 ఫ్రాన్స్ రాజ్యాంగంను విమర్శిస్తూ లామీ డు పీపుల్ అనే పట్టికలో వ్యాసాలు వ్రాసింది జీన్ పాల్ మారా. 19. మార్సెల్స్ అనే ఫ్రాన్స్ దేశభక్తి గీత రచయిత రొగెట్ డి ఎల్ ఐల్. 15. ఈ క్రింది వారిలో జాకోబిన్ల నాయకుడు మాక్సిమిలియన్ రొబేస్పియర్. 21. మోకాలి బ్రీచులు ధరించే వారిని అంతం చేయు లక్ష్యంతో పొడవాటి చారల ప్యాంటులు ధరించిన వర్గం సాన్స్ కులెట్స్. 22. 16వ లూయిని ఉరితీసిన రోజు 1793 జనవరి 21. 23. ఫ్రాన్స్లో బీతావహ పాలనగా పిలువబడిన కాలం 1793-94. 24. ఫ్రాన్స్లో బీతావహ పాలనకు నాయకుడు రాబిస్పియర్. 25. బీతావహ పాలనా కాలంలో ఫ్రెంచ్ పురుషులను ఈ క్రింది పదాలతో సంబోధించాలని నిబంధన విధించారు. సిటోయన్. 26.
స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. క్రమశిక్షణ అనే దశను దాటి పరిపక్వత చెందాలి అని పేర్కొన్నది కామిల్లే డెస్మౌలిన్స్. 27 రాబిస్పియర్ పతనం తర్వాత ఫ్రాన్స్లో ఏర్పడిన ప్రభుత్వం డైరెక్టరీ పాలన. 28 ఫ్రాన్స్ దేశంలో మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం 1946. 29 1791లో స్త్రీల పౌర హక్కుల ప్రకటన ఫ్రాన్స్లో రచించింది ఒలింపే డి గౌజెస్. 30 త్రైపాక్షిక బానిస వ్యాపారంలో భాగస్వామ్యం కానిది ఆసియా. 31 ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వం రద్దు చేసిన సంవత్సరం 1848. 32 ఫ్రాన్స్లో పత్రికలు మొదలైన వాటిపై సెన్సార్షిప్ రద్దు చేసిన సంవత్సరం 1789 బాస్టిల్ కోటపై దాడి తర్వాత. 33 నెపోలియన్ బోనాపార్టీ ఫ్రాన్స్లో అధికారం కోల్పోవటకు కారణమైన యుద్ధం వాటర్లూ యుద్ధం. 34 ఫ్రాన్స్లో 1830లో సంభవించిన జూలై విప్లవంచే ప్రభావితుడైన భారతీయ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్. ఇవండి ఫ్రెంచ్ విప్లవంలో ఇంపార్టెంట్ అయిన బిట్లు. ఈ పేరాలోంచి మొత్తం 28 బిట్లు వచ్చాయండి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒకటి, పారిస్ నగరంలో ప్రమాద గంటికలు ఎప్పుడు మ్రోగాయి? ఎప్పుడంటే 1789 సంవత్సరం జూలై 14 ప్రాతకాలంలో పారిస్ నగరంలో ప్రమాద గంటికలు మ్రోగాయి. అయితే రాజు సైన్యాన్ని ఏమని ఆదేశించాడు? సైన్యాన్ని నగరంలోకి చొరబడమని ఆదేశించాడు అనమాట రాజుపై ఏ ఊహాగానాలు వ్యాపించాయి? అక్కడ పౌరులందరిపై కాల్పులు జరపమని ఆదేశిస్తాడని ఊహాగానాలు వ్యాపించాయి అన్నమాట. 4 దాదాపుగా 7,000 మంది స్త్రీ పురుషులు ఎక్కడ సమావేశమై జనసైన్యంగా మారాలని నిర్ణయించుకున్నారు? టౌన్ హాలు ఎదురుగా. ఆయుధాలను సేకరించడానికి జన సైనికులు ఏమి చేశారు? ఆన్సర్ ఏంటండి, చాలా ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. ఆయుధాలను సేకరించడానికి జన సైనికులు ఏం చేశారు? అక్కడున్న చాలా ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. అంటే అందులో ఉన్న ఆయుధాలు అన్నిటినీ వీళ్ళు తీసుకుందామని ఆ భవనాలన్నిటినీ ధ్వంసం చేశారు. కొన్ని వందల మంది మందుగుండు సామాగ్రి నిల్వలను సేకరించడం కోసం ఏ దిశగా ప్రయాణించారు? నగర తూర్పు దిశగా ప్రయాణించారనమాట. నగర తూర్పు దిశగా ప్రయాణించి కొన్ని వందల మంది ఆ మందుగుండు సామాగ్రిని నిల్వలు సేకరించడం కోసం నగర తూర్పు దిశగా ప్రయాణించారు. నగర తూర్పు దిశగా ప్రయాణించిన వారు దేనిని ముట్టడించారు? నగర తూర్పు దిశగా ప్రయాణించిన వారు బాస్టైల్ కోట అనే జైలుని ముట్టడించారు. నగర తూర్పు దిశగా ప్రయాణించిన వారు దేనిని ముట్టడించారు? బాస్టైల్ కోట అనే జైలుని ముట్టడించారనమాట. 23వ బిట్టు, బాస్టైల్ కోటలో జరిగిన సాయుధ పోరాటంలో ఎవరిని హతమార్చారు? ఎంతమంది ఖైదీలను విడుదల చేశారు? అయితే బాస్టైల్ కోట కమాండర్ని హతమార్చారు. 7 ఖైదీలను విడుదల చేశారు. 24 రాజు యొక్క నిరంకుశ ధోరణికి ప్రతిరూపమైన బాస్టైల్ను అందరూ ఏ భావంతో చూసేవారు? తిరస్కార భావంతో చూసేవారండి. ఎందుకంటే రాజుకి చాలా నిరంకుశ ధోరణికి ప్రతిరూపం కదా ఈ బాస్టైల్ కోట, అందుకు దాన్ని తిరస్కార భావంతో చూసేవారు. తిరస్కార భావంతో కోటను కూల్చివేసి వాటి రాతి శకలాలను విధ్వంసానికి స్మారక చిహ్నంగా ఏమి చేశారు? ఆ విధ్వంసానికి స్మారక చిహ్నంగా వాటి యొక్క శకలాలు ఉంటాయి కదండి, వాటిని దాచుకోవాలనే వారి కోసం మార్కెట్లో విక్రయించేవారు. 26వ బిట్టు, తరువాత రోజుల్లో ఎక్కడ మరిన్ని విధ్వంసాలు జరిగాయి? ఆ తర్వాత రోజుల్లో పారిస్లోను అక్కడ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో చాలా విధ్వంసాలు జరిగాయి అన్నమాట. 27వ బిట్టు, దేని పెరుగుదలపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు? రొట్టెల ధర పెరుగుదలపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. 28 ఫ్రాన్స్ రాజును ఉరితీయడానికి దారితీసిన సంఘటనల పరంపరకు నాంది ఏమై ఉండవచ్చు? పారిస్లోను పరిసర గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాలు, ప్రజల ఆకలిని తీర్చే రొట్టెల ధర పెరిగిపోవడం ఈ కారణాల వల్ల ఫ్రాన్స్ రాజును ఉరితీయడానికి కారణమయ్యాయి అన్నమాట. 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం అనే పారాగ్రాఫ్ చదువుకున్నాం కదండి, దాని నుండి 29 బిట్లు వచ్చాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ది, 1774లో బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన వారెవరు ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు? ఎవరంటే
16వ లూయి ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు. అతను ఏ రాజుల కుటుంబానికి చెందినవాడండి? బోర్బన్ రాజుల కుటుంబానికి చెందినవాడు. ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించే నాటికి 16వ లూయి వయసు ఎంత? 16వ లూయి వయసు 20 సంవత్సరాలు. ఆస్ట్రియా రాజకుమారి మేరీ ఆంటోనెట్ను ఎవరు వివాహం చేసుకున్నారు? 16వ లూయి. 16వ లూయి అధికారం చేపట్టే నాటికి రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఖజానా ఖాళీగా ఉంది. 5వ బిట్టు, ఎందువల్ల ఫ్రాన్స్ రాజ్య ఖజానా ఖాళీగా ఉంది? ఎందువల్ల అంటే సుదీర్ఘకాలం యుద్ధాలు కొనసాగించడం వల్ల, వెర్సైల్స్లోని అతిపెద్ద రాజభవన నిర్వహణ ఖర్చు భారీగా ఉండడం వల్ల ఫ్రాన్స్ రాజ్య ఖజానా ఖాళీగా ఉంది. 6వ బిట్టు, 16వ లూయి పాలనలో ఫ్రాన్స్ తన ఉమ్మడి శత్రువైన బ్రిటన్కు బుద్ధి చెప్పడానికి అమెరికాకు ఏ విధంగా సాయం చేసింది? అమెరికాలో బ్రిటన్ ఆధీనంలో ఉన్న 13 వలస ప్రాంతాలు స్వాతంత్రం పొందడంలో సహాయం చేసింది ఫ్రాన్స్. 7వ బిట్ అండి, ఫ్రాన్స్ బ్రిటన్తో యుద్ధం చేయడం వల్ల అమెరికాకు సహాయం చేయడం వల్ల ఏం లాభం పొందింది? లాభం ఏం పొందలేదండి. ఎప్పటికే 2 బిలియన్ లివర్స్ రుణానికి యుద్ధం మరో బిలియన్ లివర్స్ రుణాన్ని జోడించిందంటే 3 బిలియన్ లివర్స్ రుణానికి చేరుకుంది. ఆ రుణంపై 10% వడ్డీని వసూలు చేస్తున్నారు. లాభం అయితే ఏం పొందలేదు, నష్టానికి ఇంకొంచెం నష్టం ఏర్పడింది అంతే. 8వ బిట్టు, ఫ్రెంచ్ ప్రభుత్వం తన బడ్జెట్లో అధిక శాతం దేని కొరకు ఖర్చు చేస్తుంది? వడ్డీ చెల్లింపుల కొరకు ఖర్చు చేస్తుంది అన్నమాట. మరి రుణాలు పెరిగిపోయాయి కదా, దానికి వడ్డీలు చెల్లించాలి కదా, 10% వడ్డీ, దానికోసం అధిక శాతం ఖర్చు చేస్తుంది అన్నమాట. 9వ బిట్టు, ఫ్రాన్స్ ప్రభుత్వం వేటి కోసం పన్నులను పెంచింది? సైన్య నిర్వహణ కోసం, న్యాయ వ్యవస్థ కోసం, ప్రభుత్వ కార్యాలయాల కోసం, విద్యాలయాలు వంటి వాటికి అయ్యే ఖర్చుల కోసం పన్నులు పెంచిందనమాట. 10వ బిట్టు, 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం ఎన్ని ఎస్టేట్లుగా విభజించబడింది? 3 ఎస్టేట్లుగా విభజించబడిందండి. 11వ బిట్ ఏంటంటే ఫస్ట్ ఎస్టేట్లో ఎవరుంటారండి? మతాధిపతులు ఉంటారు. 2వ ఎస్టేట్లో ఎవరుంటారు? కులీన వర్గం ఉంటారు. 3వ ఎస్టేట్లో పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు, రైతులు, చేతి వృత్తి కళాకారులు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు ఉంటారన్నమాట. 14వ బిట్ వచ్చి 3వ ఎస్టేట్లో వారు ఎలా ఉన్నారు? కొంతమంది ధనికులుగాను, కొంతమంది పేదవాళ్ళుగా ఉన్నారు. 15వ బిట్, పన్నులు ఎవరు చెల్లించేవారు? 3వ ఎస్టేట్లో ప్రజలు మాత్రమే చెల్లించేవారు. 16, ఈ ఎస్టేట్ సమాజం ఎలా ఏర్పడింది? మధ్యయుగం నుండి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఏర్పడింది. 17వ బిట్, 1789కి ముందు ఫ్రాన్స్ సమాజం సంస్థల గురించి వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగించారు? పాత పాలనా విధానం అనే పదాన్ని ఉపయోగించారు. 18వ బిట్, ఫ్రాన్స్ దేశ జనాభాలో ఎంత శాతం రైతాంగం ఉంది? 90% రైతాంగం ఉందండి ఫ్రాన్స్ దేశ జనాభాలో. 19వ బిట్టు, సుమారు 60% భూమి ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉందంటే కులీనులు, చర్చ్, 3వ ఎస్టేట్లోని సంపన్నుల ఆధీనంలో ఉంది. 20వ బిట్టు, పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉండి రాజ్యానికి పన్ను చెల్లించకుండా ఉండే ప్రత్యేకమైన హక్కు ఉన్నవారు ఎవరండి? 1st, 2nd ఎస్టేట్ల సభ్యులు. వాళ్ళు ఇంచక్క పన్నులు అవి చెల్లించక్కర్లేదండి. అంటే ఎవరంటే వాళ్ళు మతాధిపతులు, కులీన వర్గాల వాళ్ళకి చెందిన వాళ్ళు పన్నులు అవి ఏం చెల్లించక్కర్లేదు. అయితే 21వ బిట్టు, కులీన వర్గాలకు ఉన్న ఫ్యూడల్ హక్కులు వారి 21వ బిట్ చూద్దాండి. కులీన వర్గాలకు ఉన్న ఫ్యూడల్ హక్కులు ఏంటి? వారి దగ్గర రైతుల యొక్క పరిస్థితి ఏంటి అంటే రైతాంగం నుండి వసూలు చేసే ఫ్యూడల్ పన్నులు, రైతులు ప్రభువుకు సేవలు అందించడం, రైతులు కులీన ఇంటిలో పొలంలోనూ పనిచేయడం, సైన్యంలో పనిచేయడం, రోడ్లు నిర్మించడంలో పాల్గొనడం. పాపం రైతులు ఇవన్నీ చేయాలన్నమాట. వాళ్ళు చేయించుకునే హక్కులు కలిగి ఉన్నారు. వాళ్ళ కింద వీళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఇవన్నీని. రైతులు, కులీన వర్గాలు మాత్రం హ్యాపీగా వాళ్ళ చేత అన్నీ చేయించుకుంటున్నారు. వాళ్ళకి ఆ చేయించుకునే హక్కులు ఉన్నాయన్నమాట, ఫ్యూడల్ హక్కులు.
22వ బిట్టు చర్చి తన వాటాగా రైతుల నుండి ఎటువంటి పన్నులు వసూలు చేసేది? టైత్ అనే పన్నులు వసూలు చేసేది. అంటే చర్చి వసూలు చేసే పన్నులను ఏమంటారు? టైత్ అనే పన్నులు అంటారు. 23వ బిట్టు ఏ ఎస్టేట్ ప్రజలు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి? 3వ ఎస్టేట్ ప్రజలు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. 24వ బిట్టు ఎటువంటి ప్రత్యేకమైన పన్నును నిత్యావసరాలైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు? టెయిలే అనే ప్రత్యక్ష పన్ను నిత్యావసరాలైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించేవారు. దాన్ని ఏమంటారు? టెయిలే అనే ప్రత్యక్ష పన్ను అన్నమాట అది. 25వ బిట్టు ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును ఏ ఎస్టేట్ భరించవలసి వచ్చేది? 3వ ఎస్టేట్. 3వ ఎస్టేటే పాపం అన్నీ భరించేవారండి. ఫస్ట్, సెకండ్ హ్యాపీగా ఏ పన్నులు కట్టకుండా ఏ ఖర్చులు భరించకుండా ఉండేవారన్నమాట. 26వ బిట్టు లివర్లు అంటే ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం. వీటిని ఎప్పటి నుండి నిలిపివేశారు? 1794 సంవత్సరం. మనం ఇందాక చదివాం కదండి, అమెరికాకు సహాయం చేయడం వల్ల ఇంకొక బిలియన్ లివర్లు అప్పు పొందింది అని. వాటిని 1794 సంవత్సరం నుండి నిలిపివేశారంట. 27వ బిట్టు చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం మతాధిపతులు. చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరండి? మఠాధిపతులు. వీళ్ళు ఏ ఎస్టేటు? ఫస్ట్. 28వ బిట్టు టైత్ అనేది చర్చి విధించే పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో చర్చికి ఎన్నో వంతు చెల్లించాలి? 10వ వంతు. చర్చి విధించే పన్ను ఏమో టైత్ అండి. దాని ప్రకారం చర్చికి ఎన్నో వంతు చెల్లించాలి? 10వ వంతు చెల్లించాలి. 29వ బిట్టు ప్రభుత్వానికి నేరుగా అంటే ప్రత్యక్షంగా కట్టే పన్ను ఏంటండి? టెయిలే పన్ను. టెయిలే పన్ను ప్రభుత్వానికి నేరుగా కడతాం అన్నమాట. మనుగడ కోసం పోరాటం అనే పేరా నుండి ఎన్ని బిట్లు వచ్చాయో చూద్దాం. ఫస్ట్ బిట్టు 1715లో ఫ్రాన్స్లో ఎన్ని మిలియన్ల జనాభా కలరు? అంటే 1715 సంవత్సరం నాటికి ఫ్రాన్స్లో ఎన్ని మిలియన్ల జనాభా ఉన్నారు అని అడిగారు అనమాట. 23 మిలియన్లు. రెండో బిట్టు ఫ్రాన్స్ జనాభా 28 మిలియన్లు ఎప్పటికి చేరుకుంది? 1789 నాటికి జనాభా 28 మిలియన్లు పెరిగిందనమాట. 1715లో 23 మిలియన్లు ఉంటే 1789 నాటికి 28 మిలియన్లు పెరిగింది. మూడో బిట్టు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వేతనాలను ఎవరు నిర్ధారించేవాడు? ఫ్యాక్టరీ యజమాని నిర్ధారించేవాడు. 4 ప్రాచీన ఫ్రాన్స్ రాజ్యంలో తరచుగా ఏమి సంభవించేది? జీవనాధార సంక్షోభం సంభవించేది. ప్రాచీన ఫ్రాన్స్ రాజ్యంలో తరచుగా జీవనాధార సంక్షోభం సంభవించేది. 5వ బిట్టు జీవనాధార సంక్షోభం అనగానేమి? జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్న దారుణమైన పరిస్థితి. 6వ బిట్టు కళాకారుడు కులీన వర్గానికి చెందిన వ్యక్తిని, రైతును ఏ విధంగా చిత్రించాడు? కళాకారుడు కులీన వర్గానికి చెందిన వ్యక్తినేమో సాలిడిగాను, రైతునేమో ఏకగాను చిత్రించాడు. 7వ బిట్టు దెయ్యం ఎంత ఎక్కువగా కావాలనుకుంటుందో అతనికి అంత ఎక్కువ ఇవ్వాలి అని ఎవరిని గురించి చెప్పారు? కులీన వర్గానికి చెందిన వ్యక్తి గురించి చెప్పారు. 8వ బిట్టు రైతు ఇచ్చే ధాన్యం, పండ్లు, డబ్బు, సలాడు వంటివి తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ వారి చూపులతోనైనా రైతును అభినందించడానికి ఇష్టపడిన వారు ఎవరు? కులీన వర్గానికి చెందినవారు. జీవనాధార సంక్షోభం ఎలా ఏర్పడుతుంది? అందులోని బిట్లు చూద్దాము. తక్కువ పంట పండడం వల్ల ఆహార ధాన్యాల కొరత అనేది ఏర్పడుతుంది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడడం వల్ల ఆహార ధరలు పెరుగుతాయి. ఆహార ధరలు పెరగడం వల్ల పేద ప్రజలు ఆహారాన్ని కొనలేరు. ఆహారం కొనలేకపోతే వాళ్ళు ఆహారం కోసం పోరాటం చేయాలి. ఆహారం లేక వారి శరీరాలు బక్కచిక్కిపోతాయి. దానివల్ల వాళ్ళకు వ్యాధులు, అంటువ్యాధులు వస్తాయి. అందువల్ల మరణాల సంఖ్య పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇందులోంచి బిట్లు తక్కువ పంట, ఆహార ధాన్యాల కొరత, పెరుగుతున్న ఆహార ధరల వల్ల ఏమి ఏర్పడుతుంది? జీవనాధార సంక్షోభం ఏర్పడుతుంది. అంటే పేద ప్రజలు ఆహారం కొనలేరు, దానివల్ల జీవనాధార సంక్షోభం ఏర్పడుతుంది. రెండో బిట్టు పేద ప్రజలు ఆహారం కొనలేకపోతే ఆహారం కోసం పోరాడతారు. ఆహారం లేక వారి శరీరాలు బక్కచిక్కిపోతాయి. వారికి వ్యాధులు, అంటువ్యాధులు అనేవి వస్తాయి. చివరికి మరణాల సంఖ్య పెరుగుతుంది.
మూడో బిట్టు పెరుగుతున్న మధ్యతరగతి ప్రత్యేక హక్కులకు చర్మగీతం. పెరుగుతున్న మధ్యతరగతికి వారికి ఉన్న ప్రత్యేక హక్కులకు చర్మగీతం అన్నమాట. 4 గతంలో రైతాంగం కార్మికులు తిరుగుబాటులో ఎందుకు పాల్గొన్నారు? పెరుగుతున్న పన్నులు, ఆహార కొరతకు వ్యతిరేకంగా వాళ్ళు రైతులు కార్మికులు తిరుగుబాటులో పాల్గొన్నారు. 5వ బిట్టు రైతులు కార్మికులు తిరుగుబాటులో పాల్గొన్న ఏ వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పును తీసుకురాలేకపోయారు? సామాజిక ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పును తీసుకురాలేకపోయారు. 6వ బిట్టు సామాజిక ఆర్థిక వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మూడో ఎస్టేట్లో ఎవరు బాధ్యత వహించారు? మూడో ఎస్టేట్లోని కొంతమంది సంపన్నులు, కొత్త ఆలోచనలు కలిగిన విద్యావంతులు బాధ్యత వహించారు. 7వ బిట్టు ఏ శతాబ్దంలో మధ్యతరగతిగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి? 18వ శతాబ్దంలో ఏర్పడ్డాయి. 8వ బిట్టు ఈ సామాజిక వర్గాల వారు ఏ విధంగా సంపన్నులైనారు? విదేశీ వాణిజ్యం పెరగడం ద్వారా, ఉన్ని పట్టు వస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వీళ్ళు సంపన్నులైనారు. 9వ బిట్టు సమాజంలో ఏ సమూహం పుట్టుకతో ప్రత్యేక హోదా హక్కులు కలిగి ఉండరని వీళ్ళు నమ్మేవారు? మూడవ ఎస్టేట్లో న్యాయవాదులు, పాలనా నిర్వహణాధికారులు, వృత్తి నిపుణులు వీరందరూ విద్యావంతులు వీరందరూ కూడా పుట్టుకతో ప్రత్యేక హోదా హక్కులు కలిగి ఉండరని నమ్మేవారు. 10వ బిట్టు ఒక వ్యక్తి ప్రతిభను బట్టి అతనికి ఏ హోదా ఉండాలి? సామాజిక హోదా ఉండాలి. 11 అందరికీ స్వాతంత్రం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అనే ఆలోచనను ముందుకు తెచ్చిన తత్వవేత్తలు ఎవరు? జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో. 12వ బిట్టు జాన్ లాక్ రాచరికం దైవదత్తమని, రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ఏ వ్యాసంలో ఖండించాడు? టూ ట్రీటైజెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసంలో ఖండించాడు. 13 ప్రజలు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త ఎవరు? రూసో. 14 మాంటెస్క్యూ ఏ గ్రంథంలో ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను ప్రతిపాదించాడు? ద స్పిరిట్ ఆఫ్ ది లాస్. 15 అధికార విభజన అనే పద్ధతిని ఏ రాష్ట్రాలు అవలంబించారు? బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన అమెరికాలోని 13 రాష్ట్రాలు అమలుపరిచాయి. 16 అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వడం అనేది ఎవరికి ఆదర్శంగా నిలిచింది? ఫ్రాన్స్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. 17 ఈ తత్వవేత్తల ఆలోచనలు, అభిప్రాయాలపై తీవ్రంగా ఎక్కడ చర్చించేవారు? సెలూన్లు, కాఫీ దుకాణాలలో చర్చించేవారు. పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేవారు. చదవడం, రాయడం రాని వారి కోసం వీటిని బిగ్గరగా చదివి వినిపించేవారు. 18 16వ లూయి ఏ చర్యలను చేపడతాడనే వార్త తెలియడం వల్ల ఈ ప్రత్యేక హక్కుల వ్యవస్థపై నిరసన, కోపం తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ ఖర్చులను భరించడానికి మరిన్ని పన్నులు విధించబోతున్నాడని తెలిసి ఈ ప్రత్యేక హక్కుల వ్యవస్థపై నిరసన, కోపం అనేవి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పాత పాలనలో ప్రజల జీవిత అనుభవాలనే పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దాం. 1వ బిట్టు విప్లవ రాజకీయాల్లో క్రియాశీలకుడిగా మారిన వారు ఎవరు? జార్జ్ డాంటన్. జార్జ్ డాంటన్ ఏ సంవత్సరంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు? 1793లో. 3వ బిట్టు 1793లో జార్జ్ డాంటన్ తన విద్యాభ్యాసాన్ని ముగించుకుని అక్కడి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ స్నేహితునికి ఏమని రాశాడు? నేను ప్లేసెస్లోని రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాను. నా చదువు పూర్తయ్యే నాటికి నా వద్ద ఏమీ లేదు. న్యాయస్థానాలలో ఉద్యోగం పొందడం అసాధ్యం. నేను పుట్టుకతో కులీనుని కాను. నాకు సంరక్షకులు లేరు. సైన్యంలో ఉద్యోగం పొందే అవకాశం లేదు. చర్చి కూడా నాకు ఆశ్రయం ఇవ్వలేదు. నా దగ్గర సౌలు లేకపోవడం వల్ల ఆఫీసు కొనలేకపోయాను. నా పాత స్నేహితులు నన్ను విడిచిపెట్టారు. మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడిన విద్యను ఈ వ్యవస్థ అందించింది. 4వ బిట్టు ఆర్థర్ యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించాడు?
1787 నుండి 1789 సంవత్సరాల్లో ఫ్రాన్స్ గుండా ప్రయాణించాడనమాట ఆర్థర్ యంగ్. 5వ బిట్టు, ఆర్థర్ యంగ్ ఫ్రాన్స్లోని 1787లో పసిగట్టిన ప్రమాదాలు ఏమిటి? అక్కడ సంపన్నులు తమ బానిసల పట్ల చులకనగా వ్యవహరించేవారు. బానిసల పట్ల చులకనగా ఉంటూ సేవ చేయించుకోవాలని ఆశించేవారు. బానిసలు బాధలలో ఉండగా తాను సుఖంగా భోజనం చేస్తూ ఉండేవారు. బానిసలు తమ కుమార్తె అపహరించబడినా, తమ కుమారుని గొంతు కోయబడినా ఫిర్యాదు చేయకూడదు. వారికి సేవలు చేస్తూ ఉండాలి. ఇక్కడ సంపన్నులు అనగా కులీన వర్గాలకు చెందినవారు, మతాధిపతులు వీళ్ళందరూ వస్తారు. బానిసలు అనగా రైతులు, కూలీలు వీళ్ళందరూ వస్తారనమాట. విప్లవం ఆరంభం అనే పేరా నుండి బిట్లు చూద్దామండి. 1, ఫ్రాన్స్లోని పాత పాలనలో రాజు ఒక్కడికే లేని అధికారం ఏమిటి? రాజుకు తన ఇష్టానుసారం పన్నులు విధించే అధికారం లేదండి. రాజుకు ఒక్కడికే ఉండదు అధికారం. రాజు ఎవరిని సమావేశపరిచి కొత్త పన్నులు అమలుకు ఆమోదాన్ని పొందాలి? ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచి కొత్త పన్నుల అమలుకు ఆమోదాన్ని పొందాలి. అంటే రాజుకి పన్నులు విధించే అధికారం అతనికి ఒక్కడికే ఉండదు. ఎస్టేట్ జనరల్ని సంప్రదించి అప్పుడు వాటి ఆ పన్నుల అమలుకు ఆమోదాన్ని పొందాలి. 3వ బిట్టు, 3 ఎస్టేట్స్ తమ ప్రతినిధులను ఎక్కడికి పంపుతారు? ఎస్టేట్ జనరల్ అనే రాజకీయ సంస్థకు 3 ఎస్టేట్స్ తమ ప్రతినిధులను పంపుతారు. 4వ బిట్టు, ఎస్టేట్ జనరల్ సమావేశాన్ని ఎప్పుడు సమావేశపరచాలి అనే అధికారం ఎవరికి ఉంది? రాజుకు మాత్రమే ఉంది. అంటే 16వ లూయి, రాజు అప్పుడు 16వ లూయి కదా, ఆ రాజుకు మాత్రమే ఉంది. 5, ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం ఎప్పుడు జరిగింది? 1614 సంవత్సరంలో జరిగింది. ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం 1614 సంవత్సరంలో జరిగింది. 6వ బిట్టు, 16వ లూయి కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి ఎస్టేట్ జనరల్కు ఎప్పుడు సమావేశపరిచాడు? 1789 మే 5న సమావేశపరిచాడు. 7వ బిట్టు, ప్రతినిధుల సమావేశం కోసం దేన్ని ఏర్పాటు చేశారు? వెర్సేల్స్ మందిరాన్ని ఏర్పాటు చేశారు. 8వ బిట్టు, 1, 2 ఎస్టేట్లు ఎంతమంది ప్రతినిధులను వెర్సేల్స్ మందిరానికి పంపింది? 1, 2 ఎస్టేట్లు ఒక్కొక్కటి 300 మంది ప్రతినిధులను వెర్సేల్స్ మందిరానికి పంపింది. వీళ్ళు వెర్సేల్స్ మందిరంలో 2 వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు. 9వ బిట్టు, 3వ ఎస్టేట్కి చెందిన ఎంతమంది ప్రతినిధులు వెళ్ళారు? 3వ ఎస్టేట్కి చెందిన 600 మంది ప్రతినిధులు వెళ్ళారు. ఈ 600 మంది ప్రతినిధులు వెర్సేల్స్ మందిరంలో వెనుక వైపు నిలబడవలసి వచ్చింది. ఫస్ట్ 2 నుండి వెళ్ళిన 300 మంది ఏమో ఎదురెదురుగా కూర్చున్నారు. వీళ్ళు మాత్రం 3వ ఎస్టేట్కి చెందిన 600 మంది మాత్రం ఒక పక్క వెనకగా నుంచున్నారనమాట వాళ్ళకి. 10వ బిట్టు, 3వ ఎస్టేట్లో ఎవరికి ప్రాతినిధ్యం దక్కింది? 3వ ఎస్టేట్లో సంపన్నులకు, విద్యావంతులకే ప్రాతినిధ్యం దక్కింది. 3వ ఎస్టేట్ నుండి వెళ్ళారు కదండి, వాళ్ళు ఎవరంటే సంపన్నులు, విద్యావంతులు మాత్రమే వెళ్ళారనమాట. 11వ బిట్టు, 3వ ఎస్టేట్లో ఉన్న ఎవరికి శాసనసభలోకి అనుమతి లేదు. రైతులకి, కళాకారులకి, మహిళలకు అనుమతి లేదు. అయితే వాళ్ళ సమస్యలు, కోరికలను 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు వెర్సేల్స్ మందిరానికి తీసుకొని వెళ్ళారు. 12, గతంలో ఓటింగ్ ఎలా నిర్వహించబడేది? ప్రతి ఎస్టేట్కు ఒక ఓటు అనే సూత్రం ప్రకారం గతంలో ఓటింగ్ నిర్వహించబడేది. 13, 16వ లూయి ఓటింగ్ను ఏ విధంగా నిర్వహించాలని అనుకున్నాడు? 16వ లూయి ప్రతి ఎస్టేట్కు ఒక ఓటు అనే సూత్రం ప్రకారమే ఓటింగ్ నిర్వహించాలని అనుకున్నాడు. 14వ బిట్టు, 3వ ఎస్టేట్ సభ్యులు ఓటింగ్ ఎలా ఉండాలని ఆశించారు? అసెంబ్లీ మొత్తానికి ఓటింగ్ నిర్వహించాలని, ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని పట్టుబట్టారు. రూసో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాల్లో ఇది ఒకటి. 15వ బిట్టు, రూసో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాలు కలిగిన గ్రంథం ఏమిటి? ది సోషల్ కాంట్రాక్ట్. 16వ బిట్టు, రాజు 3వ ఎస్టేట్ ప్రతిపాదనను తిరస్కరించడంతో వారు తమ నిరసనను ఏ విధంగా తెలియజేశారు? తమ నిరసనను తెలియజేయడానికి సభ నుండి బయటికి వచ్చారు 3వ ఎస్టేట్ వాళ్ళు. 17వ బిట్టు, 3వ ఎస్టేట్ ప్రతినిధులు తమను ఏ విధంగా భావించసాగారు? ఫ్రెంచ్ దేశం అంతటికీ ప్రతినిధులుగా భావించసాగారు 3వ ఎస్టేట్ ప్రతినిధులు. 18, 3వ ఎస్టేట్ ప్రతినిధులు జూన్ 20న ఎక్కడ సమావేశమయ్యారు? వెర్సేల్స్లోని టెన్నిస్ కోర్టు మైదానంలో 3వ ఎస్టేట్ ప్రతినిధులు సమావేశమయ్యారు. 19, 3వ ఎస్టేట్ ప్రతినిధులు వెర్సేల్స్లోని టెన్నిస్ కోర్టులో ఏమని ప్రకటించారు?
తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. 20వ బిట్టు. మూడో ఎస్టేట్ ప్రతినిధులు టెన్నిస్ కోర్టు మైదానంలో ఏమని ప్రతిజ్ఞ చేశారు? చక్రవర్తి అధికారాలను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించేంత వరకు తాము ఇక్కడి నుండి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. 21. మూడో ఎస్టేట్ ప్రతినిధులకు నాయకత్వం వహించింది ఎవరు? మిరాబ్యూ అబ్బేసియస్. 22. మిరాబ్యూ ఎవరు? ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని నమ్మాడు. అతను ఒక పత్రికను కూడా ప్రారంభించాడు. వెర్సైల్స్లో సమావేశమై ప్రజలను ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశాడు. 23. అబ్బేసియస్ ఎవరు? ఇతను వాస్తవానికి ఒక మతాధికారి. ఇతను మూడో ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రాన్ని రూపొందించాడు. 24. 16వ లూయి ఏ సంవత్సరంలో రాజు అయ్యాడు? అప్పటి పరిస్థితి ఏమిటి? 1774 సంవత్సరంలో 16వ లూయి రాజు అయ్యాడు. 16వ లూయి రాజు అయ్యే నాటికి ఖజానా ఖాళీగా ఉన్నాయి. పాత పాలన వలన సమాజంలో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. 25వ బిట్టు. 1789లో జరిగిన సంఘటనలు. ఎస్టేట్ జనరల్ సమావేశం, మూడో ఎస్టేట్ జాతీయ శాసనసభగా ఏర్పాటవడం, బాస్టిల్ కోటపై దాడి, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తిరుగుబాట్లు జరిగాయి. 26వ బిట్టు. ఏ సంవత్సరంలో రాజు యొక్క అధికారాలను పరిమితం చేస్తూ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించబడింది? అంటే ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించబడింది. ఏ సంవత్సరంలో అంటే 1791 సంవత్సరంలో. 27వ బిట్టు. 1792 నుండి 93 సంవత్సరంలో జరిగిన సంఘటన. ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పాటు చేశారు. జాకోవిన్ రిపబ్లిక్ను కూలదోయడం, ఫ్రాన్స్లో డైరెక్టరీ పరిపాలన. 28వ బిట్టు. నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ఏ సంవత్సరంలో ప్రకటించుకున్నాడు? 1804 సంవత్సరంలో ప్రకటించుకున్నాడు. 29. వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు. ఆ వాటర్లూ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1815 సంవత్సరంలో జరిగింది. 30వ బిట్టు. శాసనసభ అధ్యక్షుడు బెయిలీ టేబుల్ మధ్యలో నిలబడి ఉండగా మూడో ఎస్టేట్ సభ్యులు చేతులు చాచి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు పెయింటింగ్ వేసిన వారు ఎవరు? జాక్వెస్ లూయి డేవిడ్. 31వ బిట్టు. జాతీయ శాసనసభ వెర్సైల్స్ రాజ్యాంగ నిర్మాణంలో తలమునకలై ఉండగా ఫ్రాన్స్లో జరిగిన సంఘటనలు. మిగిలిన ఫ్రాన్స్ అంతా అలజడి చెలరేగింది. విపరీతమైన చలి వలన పంటలు పండలేదు. దానితో రొట్టెల ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రొట్టె తయారీదారులు లాభాల కోసం సరుకును నిల్వ చేయసాగారు. దుకాణాల ముందు గంటల కొద్దీ వేచి ఉన్న స్త్రీలు కోపోద్రిక్తులై దుకాణాల్లోకి చొరబడ్డారు. అదే సమయంలో రాజు సైన్యాన్ని పారిస్ దిశగా కదలాలని ఆదేశించాడు. ఆందోళనకారులు జూలై 14న బాస్టిల్ కారాగారంపై దాడి చేసి దానిని ధ్వంసం చేశారు. 32వ బిట్టు. పల్లె ప్రాంతాల్లో ఏ వదంతులు గ్రామానికి వ్యాపించాయి? ప్రభువులు దొంగల ముఠాలను పండిన పంటలు నాశనం చేయడానికి కిరాయికి నియమించారని వదంతులు గ్రామానికి వ్యాపించాయన్నమాట. 33వ బిట్టు. భయంతో ఉన్మాదానికి లోనైన రైతాంగం ఏం చేసింది? కత్తులు పలుగులు తీసుకుని అనేక జిల్లాల్లో చాటోల మీద దాడి చేశారు. అక్కడ ఉన్న ఆహార నిల్వలను దోచుకున్నారు. ప్రభువులకు చెల్లించవలసిన అప్పుల వివరాలకు సంబంధించిన పత్రాలను తగలబెట్టారు. 34వ బిట్టు. రైతులు తిరుగుబాటు సమయంలో కులీన వర్గానికి చెందినవారు ఏం చేశారు? రైతులు తిరుగుబాటు చేస్తున్న సమయంలో కులీన వర్గానికి చెందినవారు తమ ఇళ్ల నుండి పారిపోయారు. మరి కొంతమంది విదేశాలకు వలసపోయారు. 35వ బిట్టు. 16వ లూయి తన ప్రజల తిరుగుబాటు తీవ్రతను చూసి ఏమి నిర్ణయం తీసుకున్నాడు? 16వ లూయి జాతీయ శాసనసభను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. తన అధికారాలకు రాజ్యాంగం పరిమితులు విధిస్తుందనే సూత్రానికి అతను కట్టుబడ్డాడు. 36వ బిట్టు. 1789 ఆగస్టు 4 రాత్రి శాసనసభ ఏ ఆదేశాలను జారీ చేసింది? పన్నులు, వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసింది. మతాధికారులు కూడా తమ ప్రత్యేక హోదాను వదులుకోవాల్సి వచ్చింది. 37వ బిట్టు. శాసనసభ దశమ భాగాలను రద్దు చేసి చర్చి ఆధీనంలో భూములు జప్తు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏం లాభం కలిగింది?
శాసనసభ దశమ భాగాలను రద్దు చేసి చర్చాధీనంలో భూములు జప్తు చేయడం వల్ల ప్రభుత్వానికి కనీసం 2 బిలియన్ లివర్లు విలువ చేసే ఆస్తులు సమకూరాయి. 38 బిట్టు. గొప్ప భీతి వ్యాపించడం అనగా రైతు సంఘాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాపించడాన్ని గొప్ప భీతి వ్యాపించడం అంటారనమాట. 39. చాటు అనగా రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం. రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదాన్ని చాటు అంటారు. 40. మానర్ అనగా ప్రభువుల భూములు అంతఃపురంలో ఉన్న ప్రాంతాన్ని మానర్ అంటారు. మానర్ అనగా ప్రభువుల యొక్క భూములు అంతఃపురంలో ఉన్న ప్రాంతాన్ని మానర్ అంటారనమాట. మానవ పౌర హక్కుల ప్రకటన. ఆ పేరాలోంచి బిట్లు ఏమి వచ్చాయో చూద్దాము. 1. రాజ్యాంగము ఏ ప్రకటనతో ప్రారంభమవుతుంది? రాజ్యాంగము మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. అంటే ఫ్రెంచ్ రాజ్యాంగము మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. 2. సహజమైన విడదీయరాని హక్కులు ఏవి ప్రస్తావించబడ్డాయి? సహజమైన విడదీయరాని హక్కులుగా ఏవి ప్రస్తావించబడ్డాయి? 1. జీవించే హక్కు. 2. వాక్ స్వాతంత్రపు హక్కు. 3. భావ ప్రకటన హక్కు. 4. అభిప్రాయాలను వెలుబుచ్చే స్వేచ్ఛ. 5. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన మొదలైనవన్నీ సహజమైన విడదీయరాని హక్కులుగా ప్రస్తావించబడ్డాయి. 3వ బిట్టు. 1790లో లెబార్డియర్ అనే కళాకారుడు ఏమి చిత్రీకరించాడు? 1790లో లెబార్డియర్ అనే కళాకారుడు కుడివైపు ఉన్న బొమ్మ ఫ్రాన్స్ను సూచిస్తుందని, ఎడంవైపు ఉన్న బొమ్మ చట్టానికి చిహ్నమని చిత్రీకరించాడు. 4. విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా పత్రిక ఏమిటి? విప్లవాత్మక పాత్రికుడైన జీన్ పాల్ మారా పత్రిక లామీ డు పీపుల్ అంటే ప్రజల స్నేహితుడు. 5. జీన్ పాల్ మారా తన పత్రిక లామీ డు పీపుల్లో జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఇలా వ్యాఖ్యానించాడు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. ఇప్పుడు పేదలు అణచివేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ మెరుగుపడరు. సంపద చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ రుజువుగా ఉంది. ప్రజలు అంగీకరించినంతకాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారు ప్రభువు బంధనాలను త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది అని జీన్ పాల్ మారా తన పత్రిక లామీ డు పీపుల్లో వ్యాఖ్యానించాడనమాట. రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్. ఈ పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దాం. 1. జాతీయ శాసనసభ ఏ సంవత్సరంలో రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది? 1791 సంవత్సరంలో. 2. రాజ్యాంగ ముసాయిదా ప్రధాన ఉద్దేశం ఏమిటి? రాచరిక అధికారాలను పరిమితం చేయటం దీని ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగ ముసాయిదా యొక్క ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాలను పరిమితం చేయటం. 3వ బిట్టు. ఈ అధికారాలు ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకరించబడకుండా ఏ విధంగా వికేంద్రీకరించబడ్డాయి? శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య వికేంద్రీకరించబడ్డాయి. అంటే ఒక వ్యక్తి చేతిలోనే ఉండకుండా 3 విభాగాలుగా విభజించబడ్డాయి అన్నమాట. 1. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ విభాగాల మధ్య వికేంద్రీకరించబడ్డాయి. 4. ఈ విధంగా అధికారాలు వికేంద్రీకరించడం వల్ల ఫ్రాన్స్ ఎటువంటి దేశంగా మారింది? ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరికపు దేశంగా మారింది. ఈ విధంగా అధికారాలు వికేంద్రీకరించడం వల్ల ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరికపు దేశంగా మారింది. 5. రాజును నియంత్రణ చేయ అధికారం ఎవరికి కలదు? రాజును నియంత్రణ చేయ అధికారం జాతీయ శాసనసభకు కలదు. 6. జాతీయ శాసనసభలో సభ్యుల సంఖ్య ఎంత? 745 మంది సభ్యులు కలరు. జాతీయ శాసనసభలో 745 మంది సభ్యులు కలరు. 7. జాతీయ శాసనసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? 50,000 పురుష ఓటర్లు, క్రియాశీలక పౌరులు సుమారుగా 4 మిలియన్ల మంది ఎన్నుకుంటారన్నమాట జాతీయ శాసనసభ సభ్యులను. 8. నిష్క్రియ పౌరులు అనగా ఓటు హక్కు లేని 3 మిలియన్ల పురుషులు, 25 సంవత్సరాల్లోపు వయసు ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు వీళ్ళు నిష్క్రియ పౌరులుగా ఉన్నారు. 9వ బిట్టు. న్యాయమూర్తిని ఎవరు ఓటు ద్వారా ఎన్నుకుంటారు? క్రియాశీలక పౌరులైన వారిలో సుమారు 4 మిలియన్ల మంది ఓటు ద్వారా ఎన్నుకుంటారు. క్రియాశీలక పౌరులైన వారిలో సుమారుగా 4 మిలియన్ల మంది ఉన్నారు. వాళ్ళ ఓటు ద్వారా న్యాయమూర్తిని ఎన్నుకుంటారు. 10.
1791 నాటి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు ఏ అధికారం ఇచ్చింది? చట్టాలను చేసే అధికారం ఇచ్చింది. 1791 నాటి రాజ్యాంగము పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలను చేసే అధికారం ఇచ్చింది. 11 ఓటు వేయడానికి ఎటువంటి పౌరులు అర్హులు? ఓటు వేయడానికి 25 సంవత్సరాల వయసు పైబడి ఉన్నవారు, కనీసం 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్నులు చెల్లిస్తున్న పురుషులు. అంటే ఓటు వేసే హక్కుపై అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఉందన్నమాట. 25 సంవత్సరాల వయసు పైబడిన ఉన్నవారు, కనీసం 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్నులు చెల్లిస్తున్న పురుషులు, వీళ్ళకి మాత్రమే ఈ అర్హత ఉన్నది, ఓటు వేసే హక్కు. 12 స్త్రీలకు ఏ పౌరులుగా వర్గీకరించారు? స్త్రీలను నిష్క్రియ పౌరులుగా వర్గీకరించారు. వారికి ఓటు హక్కు అనేది ఉండదు. స్త్రీలు నిష్క్రియ పౌరులుగా వర్గీకరించారు స్త్రీలని. 13 శాసనసభ సభ్యునిగా ఎన్నికవటానికి ఎవరు అర్హులు? అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళు మాత్రమే అర్హులు. శాసనసభ సభ్యునిగా ఎన్నికవ్వాలంటే అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళు మాత్రమే అర్హులు అన్నమాట. రాజకీయ సంకేతాలను చదవడం అనే పేరా నుండి బిట్స్ చూద్దామండి. 1వ బిట్టు, 18వ శతాబ్దంలో స్త్రీ పురుషులు ఎలా ఉండేవారు? 18వ శతాబ్దంలో స్త్రీ పురుషులు ఇద్దరు చదవడం రాయడం రానివారుగా ఉండేవారు అనమాట. 2 స్త్రీ పురుషులకు ముఖ్యమైన ఆలోచనలు తెలియజేయడానికి తరచుగా ఏం ఉపయోగించారు? స్త్రీ పురుషులకు ముఖ్యమైన ఆలోచనలు తెలియజేయాలంటే ముద్రిత పదాలకు బదులుగా చిత్రాలను, చిహ్నాలను తరచుగా ఉపయోగించారు. ఎందుకంటే వాళ్ళకి చదవడం రాయడం రాదు కాబట్టి వాళ్ళకి చిత్రాలను, చిహ్నాలను తరచుగా ఉపయోగించారనమాట. 3వ బిట్టు, పటం 8లో హక్కుల ప్రకటనలోని అంశాలను తెలియజేయడానికి అనేక చిత్రాలను, చిహ్నాలను చిత్రీకరించింది ఎవరు? లీ బార్బియర్. హక్కుల ప్రకటనలోని అంశాలను తెలియజేయడానికి అనేక చిత్రాలను, చిహ్నాలను చిత్రీకరించింది లీ బార్బియర్. 4 విచ్ఛిన్న గొలుసు దేనికి ఉపయోగించబడ్డాయి? బానిసలకు సంకెళ్ళు వేయడానికి గొలుసులు ఉపయోగించబడ్డాయి. విచ్ఛిన్న గొలుసులు బానిసలకు సంకెళ్ళు వేయడానికి ఈ విచ్ఛిన్న గొలుసులు ఉపయోగించబడ్డాయి. 5 స్వేచ్ఛకు సంకేతంగా దేనిని సూచించారు? విచ్ఛిన్నమైన గొలుసును స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. స్వేచ్ఛకు సంకేతంగా దేనిని సూచించారు? విచ్ఛిన్నమైన గొలుసుని స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. 6 కడ్డీలు కట్ట దేనిని సూచిస్తుంది? ఐకమత్యమే బలం అనే దానిని సూచిస్తుంది. కడ్డీలు కట్ట ఐకమత్యమే బలం అనే దాన్ని సూచిస్తుంది. 7 కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను దేనిని సూచిస్తుంది? అన్నింటినీ చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. అలాగే కన్ను జ్ఞానానికి సంకేతం అన్నమాట. 8 రాజదండం దేనిని సూచిస్తుంది? రాజదండం రాజు శక్తికి చిహ్నం. 9 పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం ఏంటంటే ఉంగరం శాశ్వత తత్వానికి చిహ్నం. దానికి మొదలు చివర లేవు. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరుస్తారు కదండి, దానికి మొదలు చివర ఉండదు. అంటే అది శాశ్వత తత్వానికి చిహ్నం లాంటిది అనమాట. 10వ బిట్టు స్వాతంత్ర సాధనను సూచించే ఎర్రటోపీ. స్వాతంత్ర సాధన సూచించే ఎర్రటోపీ ఏంటంటే బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించిన టోపీ ఏంటంటే ఎర్రటోపీ అన్నమాట. 11వ బిట్టు నీలం, తెలుపు, ఎరుపు ఈ రంగులు దేన్ని సూచిస్తాయంటే ఫ్రాన్స్ యొక్క జాతీయ రంగులు అన్నమాట. నీలం, తెలుపు, ఎరుపు ఫ్రాన్స్ యొక్క జాతీయ రంగులు. 12 రెక్కలు గల స్త్రీ దేనికి ప్రతిరూపం? చట్టానికి ప్రతిరూపం. రెక్కలు గల స్త్రీ చట్టానికి ప్రతిరూపం. 13వ బిట్టు లా టాబ్లెట్ అంటే ఏమిటి? లా టాబ్లెట్ అంటే చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే. లా టాబ్లెట్ అంటే చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే. 14 ఫ్రాన్స్లోని సంఘటనల వలన ప్రభావమైన పొరుగు దేశాలు ఏవి? రష్యా, ఆస్ట్రియా, హంగేరీ, స్పెయిన్. ఫ్రాన్స్లోని సంఘటనల వలన ప్రభావమైన పొరుగు దేశాలు రష్యా, ఆస్ట్రియా, హంగేరీ, స్పెయిన్.
రాచరికం రద్దు కాబడి రిపబ్లిక్గా మారిన ఫ్రాన్స్ అనే పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దామండి. 1వ బిట్టు 16వ లూయి రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ దేశ రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు? ప్రష్యా రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు. 2 1789 వేసవి నుండి ఫ్రాన్స్లో జరుగుతున్న సంఘటనలను అణిచివేసేందుకు ఇరుగు పొరుగు రాజ్యాలు ఏం చేశారు? ఇరుగు పొరుగు రాజ్యాల వారు తమ సైన్యాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. 3వ బిట్టు 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ఏమని ప్రకటించింది? ప్రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. జాతీయ శాసనసభ 1792లో ఏప్రిల్లో ప్రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. 4వ బిట్టు సైన్యంలో చేరడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు దీన్ని ఏ విధంగా భావించారు? ఈ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు దీనిని ఐరోపా అంతటా రాజులు ప్రభువులకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజా యుద్ధంలా భావించారు. 5వ బిట్టు వారు పాడిన దేశభక్తి గీతాల్లో ఉన్న మార్సేల్స్ అనే దేశభక్తి గీతాన్ని ఎవరు స్వరపరిచారు? మార్సేల్స్ గీతాన్ని రొగేట్ డిఎల్ ఐల్ స్వరపరిచారు. 6వ బిట్టు మొదటిసారి స్వచ్ఛంద సేవకులు మార్సేల్స్ నుండి ప్యారిస్లోకి వెళ్ళినప్పుడు ఏ పాటను ఆలపించారు? మార్సేల్స్ పాటని ఆలపించారు. మార్సేల్స్ ఇప్పుడు ఏ దేశపు జాతీయ గీతం? ఫ్రాన్స్ జాతీయ గీతం. 8వ బిట్టు ప్రజలకు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు తెచ్చినవేంటి? తిరుగుబాటు యుద్ధాలు ప్రజలకు నష్టాలని ఆర్థిక ఇబ్బందుల్ని తెచ్చిపెట్టాయి. 9 పురుషులు యుద్ధాలలో ఉండగా స్త్రీలు ఏం చేసేవారు? పురుషులు యుద్ధాలలో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకుని వారు కుటుంబ పోషణ భారం వహించవలసి వచ్చింది. 10వ బిట్టు 1791 నాటి రాజ్యాంగం సమాజంలోని ఏ వర్గాలకు రాజకీయ హక్కులను కల్పించింది? ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించింది. 11వ బిట్టు విప్లవం మరింత ముందుకు సాగాలని ఎవరు భావించారు? జనాభాలో అధిక శాతం ప్రజలు భావించారు. 12వ బిట్టు ప్రభుత్వ విధానాలను చర్చించడానికి తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలకు ఏవి ముఖ్య వేదికలైనాయి? రాజకీయ క్లబ్బులు ముఖ్య వేదికలైనాయి. 13 రాజకీయ క్లబ్బుల్లో చాలా విజయవంతమైన క్లబ్బులు ఏవి? జాకోబిన్ క్లబ్బులు. 14 జాకోబిన్ క్లబ్బులు అనే పేరు ఎలా వచ్చింది? పారిస్లోని ఒక అప్పటి మత సంఘం సెయింట్ జాకబ్ పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది. 15 ఆ కాలంలో మహిళలు ఏమి ఏర్పాటు చేశారు? సొంత క్లబ్బులను ఏర్పాటు చేసుకున్నారు. 16 పేద ప్రజలు ప్రధానంగా ఏ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు? జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. 17 జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉన్నవారెవరు? జాకోబిన్ క్లబ్ సభ్యులుగా చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. 18వ బిట్టు జాకోబిన్ క్లబ్ సభ్యులు నాయకుడు ఎవరు? మాక్సిమిలియన్ రొబేస్పియర్ జాకోబిన్ క్లబ్ సభ్యుల నాయకుడిగా ఉన్నాడు. 19 జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు ఎటువంటి ప్యాంటు ధరించాలని చెప్పాడు? పొడవాటి చారల ప్యాంటు ధరించాలని చెప్పాడు. 20 డాక్ కార్మికులు పొడవాటి చారల ప్యాంటు ఎందుకు ధరించాలని చెప్పాడు? ఇది వారిని సమాజంలో నాగరిక వర్గాల సభ్యులు ప్రత్యేకంగా మోకాలి బ్రీచులు ధరించే ప్రభువు నుండి తమను తాము వేరుగా చూపుతుందని భావించారు. కాన్వెంట్ 21వ బిట్టు కాన్వెంటు అనగా మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం. కాన్వెంటు అనగా మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం. 22 జాకోబిన్లను ఏమని పిలుస్తారు? సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. జాకోబిన్లను సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. 3వ బిట్టు సాన్స్ కులెట్స్ అంటే అర్థం మోకాలి బ్రీచులు లేనివారు అని అర్థం. సాన్స్ కులెట్స్ అంటే అర్థం మోకాలి బ్రీచులు లేనివారు అని అర్థం. 24 సాన్స్ కులెట్స్ పురుషుల స్వేచ్ఛకు చిహ్నంగా ఏ రంగు టోపీని ధరించేవారు? ఎరుపు రంగు టోపీని ధరించేవారు. అయితే స్త్రీలకు ఇది అనుమతించబడలేదు. 25వ బిట్టు 1792 వేసవిలో జాకోబిన్లు దేనివల్ల తిరుగుబాటుకి ప్రణాళిక వేశారు? ఆహార పదార్థాల కొరత వల్ల, అధిక ధరలతో కోపోద్రిక్తులైన అధిక సంఖ్యాక పారిస్ జనాభా తిరుగుబాటుకు ప్రణాళిక వేశారు. 26వ బిట్టు ఆగస్టు 10 ఉదయం వారంతా ట్యూలరిస్ మహల్పై దాడి చేశారు. ట్యూలరిస్ మహల్పై దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. దీంతో ఎన్నికలు జరిగాయి.
27వ బిట్. ట్యూలరీస్ మహల్పై దాడి జరిగిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు హక్కు లభించింది? సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. కొత్తగా ఎన్నికైన శాసనసభను కన్వెన్షన్ అని పిలవసాగారు. 29వ బిట్ అండి. ఏ సంవత్సరంలో రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ను గణతంత్రంగా ప్రకటించింది? 1792 సెప్టెంబర్ 21న శాసనసభ ఫ్రాన్స్ని గణతంత్ర దేశంగా ప్రకటించింది. 30. గణతంత్రం అంటే ఏమిటి? గణతంత్రం అంటే ప్రభుత్వ ఆధీనంతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. 31. స్వేచ్ఛ అనే భావనకు చిహ్నంగా స్త్రీని చిత్రీకరించింది ఎవరు? ననీన్ వెలైన్ లిబర్టీ. 32. స్త్రీలు అనుభవజ్ఞులైన చిత్రకారులచే శిక్షణ పొందడం, వారి చిత్రాలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడ జరిగే దగ్గర ప్రదర్శించేవారు? సెలూన్లో ప్రదర్శించేవారు. 33. దేశద్రోహం ఆరోపణపై 16వ లూయికి ఏ దండన విధించారు? మరణదండన విధించారు. 34. 1793 జనవరి 21న 16వ లూయిని ఎక్కడ ఉరితీశారు? ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అతనిని బహిరంగంగా ఉరితీశారు. తర్వాత కొంతకాలానికి 16వ లూయి భార్య రాణి మేరీ ఆంటోనెట్ను కూడా అటువంటి శిక్షనే వేశారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీతావహ పాలన పేరా నుండి బిట్లండి. ఫస్ట్ బిట్టు 1793 1794 మధ్య కాలాన్ని ఏమని పేర్కొంటారు? 1793 1794 మధ్య కాలాన్ని బీతావహ పాలనగా పేర్కొంటారు. 2. తీవ్ర నియంత్రణ శిక్షా విధానాన్ని ఎవరు అనుసరించారు? రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ శిక్షా విధానాన్ని అనుసరించాడు. 3. రిపబ్లిక్కి శత్రువులుగా రాబిస్పియర్ ఎవరిని భావించాడు? రిపబ్లిక్ శత్రువులుగా రాబిస్పియర్ కులీనులు, మతాధికారులు, ఇతర రాజకీయ పార్టీ సభ్యులు, అతని పద్ధతులతో ఏకీభవించిన అతని పార్టీ సభ్యులను అందరినీ కూడా రాబిస్పియర్ శత్రువులుగా భావించాడు. 4. రాబిస్పియర్ తన శత్రువులుగా భావించిన వారిని జైళ్లకు పంపి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించి న్యాయస్థానం వాళ్ళని దోషులుగా నిర్ణయిస్తే ఏ శిక్ష వేసేవారు? గిల్లొటిన్ ద్వారా చంపేసేవారు. 5. గిల్లొటిన్ అంటే ఏమిటి? గిల్లెటిన్ అనేది 2 స్తంభాలు, 1 బ్లేడు కలిగిన తలలు నరికే యంత్రం. 6. గిల్లెటిన్ని కనిపెట్టిన వారు ఎవరు? డాక్టర్ గిల్లెటిన్ కనిపెట్టడం వల్ల ఆ యంత్రానికి గిల్లెటిన్ అనే పేరు వచ్చింది. రాబిస్పియర్ ప్రభుత్వం ఎటువంటి చట్టాలను జారీ చేసింది? వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించింది. మాంసం రొట్టెలకు రేషన్ విధించింది. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించారు. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తినాలి. ప్రసంగాలలో సంబోధనలో కూడా సమానత్వం పాటించాలని కోరింది. అంటే వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించిందండి రాబిస్పియర్ ప్రభుత్వము. ఎటువంటి చట్టాలు జారీ చేసిందంటే వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించింది. మాంసం రొట్టెలకు రేషన్ విధించారనమాట. రేషన్ షాపుల్లో ఇస్తారు. మాంసం రొట్టెలకు రేషన్ విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకి రవాణా చేసేవారనమాట. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. అయితే రైతులు పండిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మేలా నిర్బంధించేవారు అనమాట. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలు మాత్రమే తినాలని చెప్పింది. ప్రసంగాల్లోనూ సంబోధనలోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. 8వ బిట్టు సంప్రదాయ మాన్షియర్ సర్ మేడంలకు బదులుగా ఫ్రెంచ్ పురుషులను ఏమని పిలవాలని చెప్పింది? ఫ్రెంచ్ పురుషులను సిటోయన్ అని, స్త్రీలను సిటోయన్ని అని పిలవాలని చెప్పింది. ఫ్రెంచ్ పురుషులనేమో సిటోయన్, స్త్రీలను సిటోయన్నీగా పిలవాలని చెప్పింది. 9. చర్చిలను మూసివేసి వాటి భవనాలను సైన్యానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేశారు. చర్చిలను మూసివేసి వాటి భవనాలను ఎవరికి ఇచ్చారండి? సైన్యానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేశారు. 10. రాబిస్పియర్ తన విధానాలను ఎలా అమలు చేసేవాడు? రాబిస్పియర్ తన విధానాలను
చాలా కఠినంగా అమలు చేసేవాడు. అతడు సహచరులే అతన్ని కొంత సంయమనం పాటించాలని కోరసాగారు. 11 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా రాబిస్పియర్ దోషిగా తేలడంతో ఏ శిక్ష విధించారు? మరణశిక్ష విధించారు. గెలిటిన్ ద్వారా చంపేశారు. 12వ బిట్టు దేశద్రోహం అనగా ఒకరు దేశానికి లేదా ప్రభుత్వానికి చేసే ద్రోహాన్ని దేశద్రోహం అంటారు. 13 1793లో విప్లవాత్మక పాత్రికేయుడు కామిల్లే డెస్మోలిన్స్ ఈ క్రింది వాటిని రాశాడు. స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. అది క్రమశిక్షణ అనే దశను దాటుకుని పరిపక్వత చెందాలి. స్వేచ్ఛ అంటే ఆనందం, ఆలోచన, సమానత్వం, న్యాయం. ఇది హక్కుల ప్రకటన. నీవు నీ శత్రువుల శిరస్సు ఛేదించి అంతమొందించవచ్చు. దీనికి మించిన మూర్ఖపు ఆలోచన ఉంటుందా? ఒక వ్యక్తి తన బంధువులు, మిత్రుల నుండి కనీసం 10 మందిని శత్రువులుగా మార్చకుండా చూడడం నీకు సాధ్యమవుతుందా అని కామిల్లే డెస్మోలిన్స్ రాశాడనమాట. 14 కామిల్లే డెస్మోలిన్స్ ఎప్పుడు ఉరితీయబడ్డాడు? బీతవాహ పాలనలో ఉరితీయబడ్డాడు. 15 రాబిస్పియర్ కన్వెన్షన్లో ఎప్పుడు ప్రసంగం చేశాడు? 1794 ఫిబ్రవరి 7న రాబిస్పియర్ కన్వెన్షన్లో ప్రసంగం చేశాడు. 16 రాబిస్పియర్ ప్రసంగం ఏ వార్తాపత్రికలో ప్రచురించబడింది? రాబిస్పియర్ ప్రసంగం లీ మానిటర్ యూనివర్సల్ అనే పత్రికలో ప్రచురించబడింది. 17 లీ మానిటర్ యూనివర్సల్ అనే పత్రికలో ప్రచురించిన అంశాలేమిటి? ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాలలో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాల్లో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా ఈ శత్రువులను అంతమొందించాలి. విప్లవ సమయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం బీతవాహన విధానాలను అనుసరించవచ్చు. ఇది న్యాయసమ్మతం. ఇది వేగంగా, తీవ్రంగా, దృఢంగా ఉంటుంది. తన పితృదేశ అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు. బీతావహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్య స్థాపకుని హక్కు అని రాబిస్పియర్ ప్రసంగించాడనమాట. వార్తాపత్రికలో ఇవన్నీ వచ్చాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రాన్స్లో డైరెక్టరీ పరిపాలన పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దామండి. ఫస్ట్ బిట్టు జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో ఏ వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది? సంపన్న మధ్యతరగతి వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. 2 సంపన్న మధ్యతరగతి వర్గం రాజ్యాంగాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టారు? సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారన్నమాట. 3 కొత్త రాజ్యాంగంలోని అంశాలు. ఎన్నికైన 2 శాసన మండళ్లకు అవకాశం కల్పించింది. ఇది 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీని నియమిస్తుంది. 4 జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరిగా అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడటానికి ఏ విధానం చేపట్టారు? డైరెక్టరీ పరిపాలనా విధానాన్ని చేపట్టారు. 5 డైరెక్టరీ శాసనసభ సంఘాలతో ఏ విధంగా ఉండేది? డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేది, దాంతో వాళ్ళని తొలగించేది. 6 డైరెక్టరీ పాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం ఏ పార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది? డైరెక్టరీ పరిపాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం వలన నెపోలియన్ పార్టీ, బోనాపార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది. 7 ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నింటి ద్వారా ఏవి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి? స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. 8 ఇవి తరువాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపాలో ఏ ఉద్యమాల్లో ప్రేరేపించాయి?
రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మహిళలు తిరుగుబాటు చేస్తారా అనే పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దాం. 1. మహిళలు వెర్సేల్స్కి వెళ్ళి తమతో రాజును తీసుకువచ్చిన సంఘటన ఏ సంవత్సరంలో ఏ నెలలో జరిగినది? 1789 సంవత్సరంలో అక్టోబర్ 5న జరిగింది. 1789 సంవత్సరంలో అక్టోబర్ 5న మహిళలు వెర్సేల్స్కి వెళ్ళి రాజును తమతో తీసుకువచ్చారన్నమాట. 2. ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలతో ఎవరు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారు? ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలలో ఎవరు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారంటే మహిళలు మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్నారు. 3. మహిళలు ఫ్రెంచ్ సమాజంలో సంభవించిన సంఘటనలలో తాము భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా ఎవరిపై ఒత్తిడి తీసుకురావచ్చని వారు ఆశించారు? విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని వారు ఆశించారు. తమ జీవితాలు మెరుగుపరుచుకునే చర్యలు ప్రవేశపెట్టేలా విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవచ్చని మహిళలు ఆశించారు. 4. మూడో ఎస్టేట్లోనే అధిక శాతం మహిళలు దేనికోసం శ్రమించాల్సి వచ్చేది? జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. మూడో ఎస్టేట్లోనే అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. 5. మూడవ ఎస్టేట్లోని మహిళలు జీవనోపాధి కోసం ఏ పనులు చేసేవారు? మూడవ ఎస్టేట్లోని మహిళలు జీవనోపాధి కోసం బట్టలు కుట్టడం, ఉతకడం, బజార్లో పూలు, పళ్ళు, కూరగాయలు అమ్మేవారు, ధనికుల ఇళ్లల్లో పనులు చేసేవారు. అధిక శాతం మహిళలకు చదువు, ఉపాధికి శిక్షణ అందుబాటులో ఉండేవి కాదు. అధిక శాతం మహిళలకు ఈ మూడో ఎస్టేట్లోని అధిక శాతం మహిళలకు చదువు, ఉపాధికి శిక్షణ అందుబాటులో ఉండేది కాదు. 6వ బిట్టు. కాన్వెంట్లో ఎవరు చదివేవారు? కాన్వెంట్లో కులీన వర్గానికి చెందిన వాళ్ళు, మూడో ఎస్టేట్లోని సంపన్న వర్గాల కుమార్తెలు మాత్రమే కాన్వెంట్లో చదువుకోగలిగేవారు. తర్వాత వాళ్ళకి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసేవారు. 7. శ్రామిక మహిళలకు ఉన్న బాధ్యతలు ఏమిటి? తమ కుటుంబాలకు బాధ్యత వహించేవారు. వంట చేయడం, నీళ్లు తీసుకురావడం, రొట్టెల కోసం క్యూలో నిలబడటం, పిల్లల సంరక్షణ వంటి కుటుంబ బాధ్యతలు వహించేవారు. వీరికి పురుషుల కంటే వేతనాలు తక్కువగా ఉండేవి. 8వ బిట్టు. శ్రామిక మహిళలు వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి వేటిని ప్రారంభించారు? రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలను ప్రారంభించారు. శ్రామిక మహిళలు వారి అభిరుచులను చర్చించుకోవడానికి, వ్యక్తపరచడానికి రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలను ప్రారంభించారు. 9. ఫ్రాన్స్లోని వివిధ పట్టణాల్లో ఎన్ని మహిళా క్లబ్బులు ఏర్పాటయ్యాయి? ఫ్రాన్స్లోని వివిధ పట్టణాల్లో దాదాపు 60 దాకా మహిళా క్లబ్లు ఏర్పాటయ్యాయి. 10. ఈ 60 మహిళా క్లబ్బుల్లో బాగా ప్రఖ్యాతిగాంచినది విప్లవ గణతంత్ర మహిళా సంఘం. విప్లవ గణతంత్ర మహిళా సంఘం, సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్ బాగా ప్రఖ్యాతిగాంచినది. 11. మహిళలకు ఉన్న ప్రధానమైన కోరిక ఏమిటి? పురుషులతో సమానమైన రాజకీయ హక్కులను స్త్రీలు కూడా అనుభవించాలనేది వాళ్ళ ప్రధాన కోరికలలో ఒకటి. 12వ బిట్టు. ఏ రాజ్యాంగం మహిళలను నిష్క్రియ పౌరులుగా చేయటంతో వారు నిరాశకు లోనయ్యారు? 1791 రాజ్యాంగం మహిళలను నిష్క్రియ పౌరులుగా చేయటంతో వాళ్ళు నిరాశకు లోనయ్యారు. 13. మహిళలు వారికి ఏ హక్కులు ఉంటే కొత్త ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని భావించి పోరాటాలు చేశారు. 1. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, శాసనసభలో పదవి చేపట్టే హక్కు. ఈ హక్కులు ఉంటే కొత్త ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని వాళ్ళు పోరాటాలు చేశారు. 14. ప్రారంభ సంవత్సరాలలో విప్లవ ప్రభుత్వం మహిళల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏ చట్టాలను ప్రవేశపెట్టింది? ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆడపిల్లలకు చదువు తప్పనిసరి చేశారు. తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసే హక్కును తీసేశారు. వివాహం స్వేచ్ఛగా చేసుకునే ఒప్పందం, వివాహాన్ని పౌర చట్టం కింద నమోదు చేసుకోవాలి. విడాకులను చట్టబద్ధం చేశారు. విడాకుల కోసం స్త్రీ పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు ఉద్యోగాల కోసం శిక్షణ పొందవచ్చు. కళాకారులు కావచ్చు. చిన్న వ్యాపారాలు కూడా నడపవచ్చు. 15. మహిళల ఉద్యమం ఎందుకు కొనసాగింది? సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల ఉద్యమం కొనసాగింది. 16.
బీతావహ పాలనా కాలంలో మహిళల పట్ల కొత్త ప్రభుత్వం ఎటువంటి చట్టాలను చేసింది? బీతావహ పాలనా కాలంలో మహిళల కోసం కొత్త ప్రభుత్వం మహిళల క్లబ్బులు మూసివేసింది. మహిళల పట్ల కొత్త ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేసిందంటే మహిళల క్లబ్లు మూసివేసింది. వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు నిషేధించింది. అనేక మంది ప్రముఖ మహిళలను చెరసాల పాలు చేశారు. మరణశిక్ష విధించారు. 17. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలు దేనికోసం పోరాటం చేశారు? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలు ఓటు హక్కు కోసం పోరాటం చేశారు. మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం వాళ్ళు పోరాటం చేశారు. 18. అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం ఏ శతాబ్దంలో కొనసాగింది? 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం కొనసాగింది. 19. విప్లవ కాలంలో ఎవరి రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి? విప్లవ కాలంలో ఫ్రెంచ్ మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. 20. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు ఎప్పుడు లభించింది? ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946లో ఓటు హక్కు లభించింది. 21. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళల్లో ముఖ్యమైన మహిళ ఎవరు? ఒలింపే డి గౌజెస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక విప్లవ మహిళ జీవితం ఒలింపే డి గౌజెస్ పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దాం. 1వ బిట్టు, ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళల్లో ముఖ్యమైన మహిళ ఎవరు? ఒలింపే డి గౌజెస్ ముఖ్యమైన మహిళ. ఫ్రాన్స్ విప్లవాత్మక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ముఖ్యమైన మహిళ ఎవరండి? ఒలింపే డి గౌజెస్. 2. రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ ఎవరు? రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ ఒలింపే డి గౌజెస్. రాజ్యాంగంపై పురుషుల పౌరుల హక్కుల ప్రకటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళ ఒలింపే డి గౌజెస్. 3. ఒలింపే డి గౌజెస్ ఎందుకు నిరసన వ్యక్తం చేశారు? ఎందుకంటే వారు ప్రతి మనిషికి హక్కుగా ఉన్న ప్రాథమిక హక్కుల నుండి మహిళలను మినహాయించారు. అందుకు ఆవిడ నిరసన వ్యక్తం చేశారు. 4. ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటన ఎప్పుడు రచించింది? 1791లో ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను రచించింది. 1791లో. 5. ఒలింపే డి గౌజెస్ స్త్రీల పౌర హక్కుల ప్రకటనను ఎవరికి తెలియజేసి దానిపై చర్య తీసుకోవాలని కోరింది? ఫ్రాన్స్ రాణికి, నేషనల్ అసెంబ్లీలోని సభ్యులకు తెలియజేసి చర్య తీసుకోవాలని ఒలింపే డి గౌజెస్ కోరింది. 6. 1793లో ఒలింపే డి గౌజెస్ జాకోబిన్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించింది? మహిళా క్లబ్లను బలవంతంగా మూసివేస్తున్నారని విమర్శించింది. 7వ బిట్ చూద్దామండి. ఒలింపే డి గౌజెస్పై ఎవరు దేశద్రోహం నేరం మోపి విచారించి ఉరితీశారు? నేషనల్ కన్వెన్షన్ ఒలింపే డి గౌజెస్పై దేశద్రోహం నేరం మోపి విచారించి ఉరితీశారు. 8. ఒలింపే డి గౌజెస్ తన డిక్లరేషన్లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు. 1. స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది. పురుషులతో సమానమైన హక్కులుంటాయి. స్త్రీ పురుషుల సహజ హక్కుల పరిరక్షణ అన్ని రాజకీయ సంఘాల లక్ష్యం. అది ఆస్తి, భద్రత, ఈ హక్కులు మరియు అన్నిటికంటే ముఖ్యమైన అణచివేతను ప్రతిఘటించే హక్కు. స్త్రీ పురుషుల సమైక్యతతో ఏర్పడిన దేశానికే సార్వభౌమాధికారం ఉంటుంది. సాధారణ ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణే చట్టం. చట్టం విషయంలో ఏ స్త్రీ మినహాయింపు కాదు. పురుషుల మాదిరిగానే స్త్రీలపై కూడా ఈ కఠిన చట్టాలు ఆమోదిస్తారు. 9. సాధారణ ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణే చట్టంలోని అంశాలను పేర్కొనము. సాధారణ ప్రజల అభిప్రాయ వ్యక్తీకరణే చట్టంలోని అంశాలను పేర్కొనము. స్త్రీ పురుషులందరూ దాని రూపకల్పనలో వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధుల ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. ఇది అందరికీ సమానంగా ఉండాలి. స్త్రీ పురుష పౌరులందరూ వారి వారి సామర్థ్యాలు, ప్రతిభానుసారంగా గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుటకు అర్హులు. ఎంపికలో వారి ప్రతిభను తప్ప మరి దేనిని పరిగణించరాదు. 10వ బిట్ అండి. 1793లో మహిళల క్లబ్బుల మూసివేతను సమర్థించిన జాకోబిన్ రాజకీయ నాయకురాలు ఎవరు? చౌమెట్. 11. చౌమెట్ మహిళల క్లబ్బుల మూసివేతను సమర్థించడానికి కారణాలేమిటి? ప్రకృతి పురుషులకు గృహ విధులను అప్పగించిందా? ఆమె మనల్ని పాలిచ్చి పెంచమందా? లేదు. మగరాయిళ్లుగా వ్యవహరించాలని స్త్రీలు సిగ్గుపడాలి.
ఆమె పురుషులతో ఏమని చెప్పింది? ప్రకృతి పురుషునితో ఏమని చెప్పిందని. పురుషుడిగా ఉండు, వేట, వ్యవసాయం, రాజకీయం నీ విధులు, అదే నీ రాజ్యం. ఆమె స్త్రీతో ఏమని చెప్పింది? మహిళగా ఉండు, ఇంటి పనులు, మాతృత్వం యొక్క మధురమైన విధులు అవే నీ బాధ్యతలు అని చెప్పింది అని చౌమట్టు చెప్పారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బానిసత్వం నిర్మూలన ఈ పేరా నుండి బిట్లు చూద్దాం. 1వ బిట్టు. ఎక్కడ బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. ఫ్రెంచ్ కాలనీలలో బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబిన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మక సామాజిక సంస్కరణలో ఒకటి. 2. కరేబియన్లో గల ఏ కాలనీలు పొగాకు, నీలిమందు, చక్కెర, కాఫీ వంటి వస్తువుల యొక్క ముఖ్యమైన సరఫరాదారులు? మార్టినిక్, గ్వాడెలో, సాన్ డొమింగోలోని కాలనీలు. 3. యూరోపియన్లు తెలియని సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల ఎటువంటి కొరత ఏర్పడింది? తోటలలో కూలీల కొరత ఏర్పడింది. 4. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మధ్య త్రైపాక్షికంగా ఎటువంటి వ్యాపారం మొదలైంది? బానిస వ్యాపారం మొదలైంది. 5. ఏ శతాబ్దంలో బానిస వ్యాపారం మొదలైంది? 17వ శతాబ్దంలో బానిస వ్యాపారం మొదలైంది. 6. ఫ్రెంచ్ వ్యాపారాలు ఏ ఓడరేవుల నుండి ఆఫ్రికన్ తీరానికి ప్రయాణించి అక్కడ స్థానిక నాయకుల నుండి బానిసలను కొనుగోలు చేసేవారు? బోర్డియక్స్ లేదా నాంటేస్ ఓడరేవుల నుండి. బోర్డియక్స్ లేదా నాంటేస్ ఓడరేవుల నుండి. 7వ బిట్ అండి. బానిసలుగా ముద్రలు వేయబడి, సంకెళ్ళు వేయబడి నిర్బంధించబడిన బానిసలు ఎన్ని నెలలు ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు? 3 నెలలు ప్రయాణించి అట్లాంటిక్ నుండి కరేబియన్కు చేరుకునేవారు. 8. బానిసలను ఏమి చేసేవారు? తోటల యజమానులకు అమ్మేసేవారు. 9. చక్కెర, కాఫీ, నీలిమందులకు యూరోపియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పూరించడం దేని వలన సాధ్యమైంది? బానిస వ్యాపారం వలన సాధ్యమైంది. చక్కెర, కాఫీ, నీలిమందులకు యూరోపియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పూరించడం బానిస వ్యాపారం వలన సాధ్యమైంది. 10. ఏ ఓడరేవు నగరాలు తమ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కారణమైన బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి? బోర్డియక్స్, నాంటేస్ వంటి ఓడరేవు నగరాలు బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి. 11. ఏ శతాబ్దంలో ఫ్రాన్స్లోని బానిసత్వంపై విమర్శలు లేవు? 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని బానిసత్వంపై విమర్శలు లేవు. 12. ఫ్రెంచ్ కాలనీలలో అన్ని వర్గాల ప్రజలతో సహా ఫ్రెంచ్ పౌరులందరికీ విస్తరింపచేయాలా లేదా అనే దానిపై జాతీయ శాసనసభ దేనికోసం సుదీర్ఘ చర్చలు నిర్వహించింది? మానవ హక్కులను కల్పించడం కోసం జాతీయ శాసనసభ సుదీర్ఘ చర్చలు నిర్వహించింది. 13. బానిస వ్యాపారంపై ఆధారపడి ఆదాయాలు పొందుతున్న వ్యాపారవేత్తల నుండి వ్యతిరేకతకు భయపడి ఎటువంటి చట్టాలను ఎవరూ ఆమోదించలేదు? జాతీయ శాసనసభ. బానిస వ్యాపారంపై ఆధారపడి ఆదాయాలు పొందుతున్న వ్యాపారవేత్తల నుండి వ్యతిరేకతకు భయపడి ఎటువంటి చట్టాలను ఎవరూ ఆమోదించలేదు. ఎటువంటి చట్టాలను కూడా జాతీయ శాసనసభ ఆమోదించలేదు. 14. ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న విదేశీ బానిసలందరినీ విడిపించేందుకు 1794లో ఎవరు చట్టం చేశారు? కన్వెన్షన్ చట్టం చేసింది. అయితే ఇది స్వల్పకాలానికే పరిమితమైనది. కన్వెన్షన్ చట్టం చేసింది కానీ అది స్వల్పకాలానికే పరిమితమైంది. 15. 10 సంవత్సరాల తర్వాత ఎవరు బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టారు? నెపోలియన్. 10 సంవత్సరాల తర్వాత బానిసత్వాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. 16. తోటల యజమానులు వారి ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరిని బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా భావించారు? ఆఫ్రికన్ నీగ్రోలను బానిసలుగా నియమించుకోవడం తమ హక్కుగా తోటల యజమానులు భావించారు. అయితే 17. చివరికి ఎప్పుడు ఫ్రెంచ్ కాలనీల్లో బానిసత్వం రద్దు చేయబడింది? 1848లో ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వం రద్దు చేయబడింది. 18. నీగ్రోలు అనగా ఆఫ్రికాలోని సహారాకు దక్షిణాన ఉన్న స్థానిక ప్రజల కోసం ఉపయోగించే పదం నిగ్రోలు. ఇది సాధారణంగా వాడుకలో లేని అవమానకరమైన పదం అన్నమాట. 19. విముక్తి అనగా స్వేచ్ఛను కల్పించే చర్య విముక్తి. 20. 1794 నాటి ఈ ముద్రణ బానిసల విముక్తిని ఏ విధంగా వివరిస్తుంది? పైన ఉన్న త్రివర్ణ పతాకంపై మానవ హక్కులు అనే నినాదం ఉంది. కింద ఉన్న శాసనం స్వేచ్ఛ లేని వారికి స్వేచ్ఛ అని ఉంది. ఒక ఫ్రెంచ్ మహిళ ఆఫ్రికన్ రెడ్ ఇండియన్ బానిసలకు యూరోపియన్ దుస్తులు ధరింపజేసి వారిని నాగరికులుగా తయారు చేయడానికి ప్రయత్నించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
విప్లవం మరియు రోజువారీ జీవితం పేరా నుండి వచ్చిన బిట్లు. ఫస్ట్ది, ప్రజలు ధరించే దుస్తులను, వారు మాట్లాడే భాష లేదా వారు చదివే పుస్తకాలను రాజకీయాలు మార్చగలవా? కానీ తర్వాత స్త్రీ పురుషులు పిల్లల జీవితాల్లో ఇటువంటి అనేక మార్పులు ఫ్రాన్స్లో ఎప్పుడు వచ్చాయి? ఆన్సర్, 1789 తర్వాత ఇటువంటి మార్పులు ఫ్రాన్స్లో వచ్చాయి. 2, స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకువచ్చేలా చట్టాలను ఆమోదించడం తమ బాధ్యతగా ఎవరు భావించారు? విప్లవ ప్రభుత్వాలు తమ బాధ్యతగా భావించాయి. 3, 1789 వేసవిలో బాస్టిల్పై దాడి జరిగిన వెంటనే అమల్లోకి వచ్చిన ఒక ముఖ్యమైన చట్టం ఏది? సెన్సార్షిప్, పూర్వ పరిశీలతత్వం. సెన్సార్షిప్ని రద్దు చేయుట, పూర్వ పరిశీలతత్వాన్ని రద్దు చేయుట. 4, పాత పరిపాలనా విధానంలో అన్ని వ్రాతపూర్వక అంశాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, నాటకాల వంటివి ఎవరు ఆమోదించబడిన తర్వాత మాత్రమే ప్రచురించబడేవి. రాజు ఆమోదించిన తర్వాతే ప్రచురించబడేవి. 5, సహజ హక్కులుగా ప్రకటించిన హక్కులేవి? మానవ పౌర హక్కుల ప్రకటన, వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన, స్వేచ్ఛ. 6, సహజ హక్కుల ప్రకటనతో ఫ్రాన్స్లో కుప్పలు తెప్పలుగా ఏమి చేరాయి? వార్తాపత్రికలు, కరపత్రాలు, పుస్తకాలు, ముద్రిత చిత్రాలు. 7, ఈ వార్తాపత్రికలు, కరపత్రాలు, పుస్తకాలు, ముద్రిత చిత్రాల ద్వారా ఫ్రాన్స్లో జరుగుతున్న సంఘటనలను, మార్పులను గురించి త్వరితగతిన ఏ ప్రాంతాలకు విస్తరించాయి? గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. 8, పత్రికా స్వేచ్ఛ అనగా జరుగుతున్న సంఘటనలపై వ్యతిరేక అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ. జరుగుతున్న సంఘటనలపై వ్యతిరేక అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ. 9, ప్రతిపక్షాలు ఏ మాధ్యమం ద్వారా ప్రజలలో తమ స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ప్రయత్నించాయి? ముద్రణా మాధ్యమం ద్వారా తమ స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ప్రయత్నించాయి. 10, ప్రజలను ఏవి ఆకర్షించాయి? నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు ప్రజలను ఆకర్షించాయి. 11, విద్యావంతులైన తక్కువ మంది ప్రజలు మాత్రమే చదవగలిగే రాజకీయ తత్వవేత్తల గ్రంథాలను, సుదీర్ఘంగా వ్రాసిన స్వేచ్ఛ లేదా న్యాయం వంటి ఆలోచనలను సామాన్య ప్రజానీకం గ్రహించడానికి, గుర్తించడానికి ఏవి ప్రధాన మార్గాలు అయ్యాయి? నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు ప్రధాన మార్గాలు అయ్యాయి. నాటికలు, పాటలు, పండుగ ఊరేగింపులు ప్రధాన మార్గాలు అయ్యాయి. 12, న్యాయ భావనను స్పష్టీకరించడానికి 1790లోని ఒక అజ్ఞాత ముద్రణ దేశభక్తి కొవ్వును తగ్గించే ప్రెస్. న్యాయ భావనను స్పష్టీకరించడానికి 1790లోని ఒక అజ్ఞాత ముద్రణ దేశభక్తి కొవ్వును తగ్గించే ప్రెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెంచ్ విప్లవం ముగింపు పేరా నుండి వచ్చిన బిట్లు. 1, 1804 సంవత్సరంలో ఎవరు తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు? నెపోలియన్ బోనాపార్టీ. 2, నెపోలియన్ వేటిని జయించడానికి బయలుదేరాడు? పొరుగున ఉన్న అనేక యూరోపియన్ దేశాలను జయించడానికి బయలుదేరాడు. 3, నెపోలియన్ అనేక రాజవంశాలను తొలగించి స్వాధీనపరుచుకున్న రాజ్యాలను ఎవరి ఆధీనంలో ఉంచాడు? తన కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంచాడు. 4, నెపోలియన్ యూరప్ను ఏ విధంగా ఆధునీకరించాడు? ఎలాంటి చట్టాలను ప్రవేశపెట్టాడు? ప్రైవేట్ ఆస్తి రక్షణ, దశాంశ పద్ధతితో కూడిన తూనికలు, కొలతల యొక్క ఏకరీతి విధానం వంటి అనేక చట్టాలను ప్రవేశపెట్టాడు. 5, ప్రారంభంలో ప్రజలకు స్వేచ్ఛను తెచ్చే విమోచకునిగా ఎవరిని భావించారు? నెపోలియన్ని. నెపోలియన్ సైన్యాలు ప్రతి చోట ఏ విధంగా చూడబడ్డాయి? దండయాత్ర శక్తిగా చూడబడ్డాయి. 7, నెపోలియన్ 1815లో ఏ యుద్ధంలో ఓడిపోయాడు? వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ 1815లో ఓడిపోయాడు. 8, నెపోలియన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక భావాలైన స్వేచ్ఛ, ఆధునిక చట్టాలు నెపోలియన్ తర్వాత చాలా కాలం పాటు ఏ ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపాయి? యూరప్లోని ఇతర ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపాయి. 9, ఫ్రెంచ్ విప్లవం ద్వారా ఏమి సంక్రమించాయి? స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు సంక్రమించాయి. 10, 19వ శతాబ్దంలో ఏవి యూరప్ అంతటా వ్యాపించాయి? స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు వ్యాపించాయి. 11, ఆల్ప్స్ పర్వతాలను దాటుతున్న నెపోలియన్ చిత్రీకరించింది ఎవరు? డేవిడ్. ఆల్ప్స్ పర్వతాలను దాటుతున్న నెపోలియన్ చిత్రీకరించింది డేవిడ్. 12, ఫ్రెంచ్ విప్లవ భావాలకు ప్రతిస్పందించిన వ్యక్తులుగా ఎవరిని చెప్పవచ్చు? టిప్పు సుల్తాన్, రాజా రామ్మోహన్ రాయ్. టిప్పు సుల్తాన్, రాజా రామ్మోహన్ రాయ్. 13, ఫ్రెంచ్ విప్లవం అనంతరం జరిగిన జూలై విప్లవం ఎవరి ఆలోచనలను ఉత్తేజపరిచింది? రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచనలను ఉత్తేజపరిచింది.
14 ఇంగ్లాండ్కు వెళుతున్నప్పుడు ప్రమాదానికి గురైనప్పటికీ కేప్ టౌన్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి యుద్ధ నౌకలను సందర్శించాలని ఎవరు పట్టుబట్టారు? రాజా రామ్మోహన్ రాయ్. 15 స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఫ్రెంచ్ విప్లవం ద్వారా సంక్రమించడం వల్ల వచ్చిన ఫలితాలేవి? భూస్వామ్య వ్యవస్థలు రద్దు చేయబడ్డాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఫ్రెంచ్ విప్లవం ద్వారా సంక్రమించడం వల్ల వచ్చిన ఫలితాలు: భూస్వామ్య వ్యవస్థలు రద్దు చేయబడ్డాయి. వలస రాజ్యాల ప్రజలు తమ ఉద్యమాల ద్వారా బానిసత్వం నుండి స్వేచ్ఛానుభావాలను పునర్నిర్మించుకొని ఒక సార్వభౌమ దేశాన్ని సృష్టించారు. వలస రాజ్యాల ప్రజలు తమ ఉద్యమాల ద్వారా బానిసత్వం నుండి స్వేచ్ఛానుభావాలను పునఃనిర్మించి ఒక సార్వభౌమ దేశాన్ని సృష్టించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.